అవకాశం ఉంటుందా నోట్ల కాగితాల మీద ఆచరించుకోవడం? అదేమి ఇప్పుడే చెయ్యరు. దాంట్లో చేయాలంటే స్ట్రాటజిక్గా సింపుల్ నిదానంగా. ఇప్పుడు ఏదో మొన్న జరిగినటువంటి స్వర్ణోత్సవ శిబిరాలు ఇవి ఉన్నాయి కదా, స్వర్ణోత్సవ బిళ్ళ ఇవన్నీ కూడా అట్లాంటివి వేసి కొన్ని నోట్లు ముద్రించి చాలా మందిలోకి తెస్తుంది. అట్లా తీసుకొస్తూ నిదానంగా గాంధీ బొమ్మ లేకుండా తీయచ్చు. లేదో పక్కన గాంధీ బొమ్మ పెట్టి రెండో పక్కన ఇట్లా పెట్టైనా చెయ్యొచ్చు. చెయ్యాలని కూడా పెద్ద కష్టం కాదు. కాకపోతే అదంతా అంటే దానికి చట్ట సవరణ ఏమక్కర్లేదు, సింపుల్ అయిపోతుంది. దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దానికి అదే రాజ్యాంగం అంశం కాదు, ప్రభుత్వాల వ్యక్తిగత అంటే ప్రతిపక్షాలు వ్యతిరేకించడం, ఓటింగ్ విధానం సంబంధం లేదు. వాడేవాడు వ్యతిరేకించడానికి నోటు చలామణి వద్దా లేదా అంతవరకే. రిజర్వ్ బ్యాంక్ ముద్రించేస్తానంటే కాదనే సీన్ ఏమి ఉండదు. అదే మొన్న 2000 నోటు 1000 నోటు ఎలా రద్దు చేసి 500 నోటు కొత్తది తెచ్చారో సేమ్ ప్రాసెస్ చేసేయచ్చు చేయాలనుకుంటే. కానీ ఒకటి, ఇదంతా మోడీ ప్రభుత్వానికో లేదంటే బీజేపీకో వ్యతిరేకత వచ్చే అంశాలు కాదా? అదేం పరిగణలో తీసుకోవట్లేదు. వస్తుంది వ్యతిరేకత, ఎందుకంటే ఉపాధి హామీ పేరుతో కొంతమంది బతికేస్తున్నారు. ఇప్పుడు బతికే అవకాశాలు కొద్దిగా కష్టం అవుతాయి. కాబట్టి ఈ కోపం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి ఇద్దరికి కూడా ఇబ్బంది, జనసేనకి తెలుగుదేశానికి. అంటే ఎన్డీఏతర రాష్ట్రాల్లో ఇది రేపొద్దున వీళ్ళకి ఇదే పెద్ద ఎదురు దెబ్బ. అదే అనేది ఖచ్చితంగా అది ఎదురు దెబ్బ కాదన్నది భవిష్యత్తు తెలుస్తుంది. నిజంగా వీళ్ళు కనుక పేదవాళ్ళకే పనులు ఇచ్చి చేయించుకుంటా ఉంటే మోడీ ప్రభుత్వం ఇప్పుడు 60% పనులు 40% వాళ్ళ డబ్బులు అన్న ప్రకారం అయితే దెబ్బతింటుంది. అలా కాకుండా ప్రాక్టికల్గా చేసే వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు. అదే కదా, రైట్.